కుందాం. మరి యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19-20 వచనం చదువుకుందాం. హల్లెలూయా. చదవండి. మీరు సమ్మతించి నా మాట విన్న ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవించుదురు. సమ్మతించక తిరిగిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలవుతారు. యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు. ఎవరమ్మ మాట్లాడుచున్నది ఈ మాట? దేవుడే మనతో మాట్లాడుతుండ. ఏమన్నా మాట్లాడుతుండంటే నా మాట వినండి అంటాడు. ఎవరి మాట వినాలా మనం? లోకంలో అనేక మంది చూడట. దేవుడు ఖచ్చితంగా చేస్తాడట. ఆయన మాట తప్పన దేవుడట. అడిగితే ఇచ్చేవాడు, ఎదిగితే దొరికేవాడు, తడితే తెరిచే దేవుడు ఆయన యేసు ప్రభు. కాబట్టి మరి ఎవరు ఇచ్చినా ఈపోయిన దేవుడు మాత్రం మాట తప్పుడు. ఎందుకంటే దేవుడు కాబట్టి ఆయన మాట తప్పుడు. కాబట్టి నా మాట ఎన్ని ఏడల భూమి యొక్క మంచి పదార్థాలు తింటావట. అంటే నీకు సకాలంలో పంటనెత్తడట. కాయగూరలు, పండ్లు, మాంసాన్ని ఇచ్చి మరి నీకు పెట్టే దేవుడు అంట. చూడండి, ఆదామును కలగజేసిన దేవుడు చేయక తెలిగినే చెట్లను, పక్షులను, కూరగాయ మొక్కలను, జంతువులను, వాటి మాంసమును మనకు సమస్తం ఇచ్చి తర్వాత ఆదాము అవ్వను కలగజేసింది. అంటే అన్నీ సిద్ధపరిచి తర్వాత ఆహారాన్ని మన ఆదామును అక్కడ కలగజేసి ఉంచి మరి ఆహారాన్ని తినమన్నాడు. అట్లాగే దేవుడు మాట ఇస్తే తప్పేవాడు కాదు. కాబట్టి నా మాట ఇంటే నీ మాట ఆయన వింటాడు. నువ్వు ఆయన మాట వినపోతే నీ మాట ఆయన వినడు. చూడు, ఆదివారం ఎక్కడ గడపాలంటే మనం దేవుని మందిరం గడపాల. ఒక దినం గడిపితే ఎన్ని దినాల ఆశీర్వాదం అన్నాడు? 1000 దినాల ఆశీర్వాదం అన్నాడమ్మా. మనం ఒక ఆదివారం తెప్పితే 1000 దినాల ఆశీర్వాదం పోతాడు. నువ్వు గడిపిన దాన్ని బట్టి నీ కొడుకుని, నీ కోడల్ని, నీ బిడ్డల్ని, నీ మనవుల్ని, మనవరాల్ని తరతరములు దీవించడానికైనా సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం ఆయన మాట వింటే నేను పోషిస్తా అని దేవుడు మాట్లాడుతుండు. సమ్మతించక తిరిగిన ఎడల నిశ్చయంగా మీరు ఖడ్గము పాలవుదురు. అంటే నా మాట మీరు వినని ఎడలా మీరు హతులవుతారు. చూడండి, నిన్నదాగా బాగానే ఉంటాడు. అరే తెల్లటెలకలా చచ్చిపోయింది. ఏంది, ఏమైంది? మంచిగానే ఉన్నాడు. ఏమైంది? ఎలా చనిపోయిండు? ఇప్పుడు చూడు, అనేక మంది చచ్చిపోతున్నారు. అసలు ఒకళ్ళు ఇద్దరు కాదు, అనేక మంది చచ్చిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఏ రక్షణ లేదు, యేసయ్య రక్షణ లేదు. యేసయ్య రక్షణ ఉన్నవాడు కాలు నొప్పి వచ్చినా, కన్ను నొప్పి వచ్చినా, చేయి నొప్పి వచ్చినా దేవుడు తోడై ఉంటాడు, బతికెత్తాడు, ఆశీర్వదిస్తాడు, ఇంకా 4 రోజులకైనా స్వస్థపడతాడు. కానీ దేవుడు హస్తం లేని వారు హఠాత్తుగా మరణిస్తారట. చూడండి, మనకి ఎంత కృపో దేవుడు. చూడండి, మనకి ప్రమాదం వాస్తవంగా పడ్డకి ఎముకలన్నీ నెరిగిపోవాలి, ఎన్నో దెబ్బలు. కానీ దేవుడు కొద్దిలో నుంచి తీసివేసి కాపాడండి. చూడండి, ఎవరు హస్తం ఉందంటే మనకి దేవుని హస్తం ఉంది. చూడండి, నా మాట వింటే భూమి మీద పండు ప్రతి పంట నీకే, మాంసం నీకే, రొట్టెలు నీకే, అన్నీ నీకే అంటాడు. నా మాట వినపోతే ఖడ్గము పాలవుతారని మరి దేవుడు, మరి సైన్యములకు అధిపతి దేవుడు అంటాడు. చూడండి, దేవుడే మనతో మాట్లాడతాడు. చూడండి, ఇన్నవాడు ఉన్నారా? ఆదికాండము మరి 12వ అధ్యాయం చదువుకుందాం. ఇన్నవాళ్ళు ఒక 5గురు ఉన్నారు. మరి ఎంతమంది ఉన్నారు మరి చెప్పుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయంలో చదువుదాం. 12వ అధ్యాయం టకటక చదవాల. 12వ అధ్యాయం 1 నుండి చదువుదాం. యెహోవా నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రుల ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించిన దేశమునకు వెళ్ళుము. గొప్ప జనముగా నిన్ను చేసి ఆశీర్వదించుదును, నీ నామమును గొప్ప చేసేదును, నువ్వు ఆశీర్వాదము నొందుదువు, నువ్వు ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను,
నేను దూషించేదును. హల్లెలూయా. ఆయన మాట వినే వాళ్ళు ఏమంటుందంటే, అబ్రాము స్వదేశమును విడిచి దేవుడు చెప్పిన ప్రాంతానికి బయలుదేరి వచ్చిండు. ఎవరైతే నిన్ను దీవిస్తారో వారు దీవిస్తారు, ఎవరైతే నిన్ను శపించుతారో వాళ్ళు శపించబడతారు. ఈయన ఎవరు బిడ్డ? యేసయ్య బిడ్డ. యేసయ్య చెప్పి పిలిచి పలాని కాడికి రా అంటే అక్కడికి వచ్చింది కాబట్టి ఆయన మాట ఎవరు అంటున్నారు? దేవుడు అంటాడమ్మా, దేవుడు అంటాడు. చూడు, నిన్నెవరైతే హే అని బెదిరించారో వాళ్ళని నేను బెదిరిస్తాను, ఎవరైతే నిన్ను అవమానం చేస్తారో వాళ్ళు నేను అవమానం చేస్తాను, ఎవరైతే నిన్ను బాధ పెడతారో వాళ్ళు నేను బాధ పెడతా. నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డు ముట్టినట్లు అంటాడు దేవుడు. చూడకు, దేవుడి బిడ్డలు ప్రతి బిడ్డలను, దేవుని యందు ప్రతి బిడ్డలు మనకి హాని చేయాలనుకుంటే దేవునికి హాని చేసినట్లేనట, దేవుడు వారికి హాని చేస్తానంట. కాబట్టి నేను చెప్పినట్లు రా అనగానే వారి సొంత ఊరు, మరి అన్నదమ్ముల్ని, బంధువుల్ని, తల్లిదండ్రులను వదిలి దేవుడు చెప్పిన మాట నేను వచ్చి కానాను దేశం రా అంటే కానాను దేశంలోకి వచ్చి ఆయన చెప్పినట్లు అక్కడ గుడారం వేసుకొని దేవుని చెప్పినట్లు విని ఆయన ఎట్లా నడవంటే నడిచి దేవుడు చెప్పినట్లు నడిచింది. కాబట్టి ఆయన తరపున ఎవరు యుద్ధం చేసిందంట? దేవుడే యుద్ధం చేసిన. యుద్ధం చేయడం కాదమ్మో, వచ్చే చేతులతో వచ్చిండు. తినటానికి తిండి లేని స్థితిలోంచి వచ్చిండు. దేవుడు చెప్పి నన్ను బయలుదేరిండు. మరి దేవుడు ఏం చేసిండు? అతను వదిలిపెట్టిండా? చూద్దాం. ఆదికాండం 13వ అధ్యాయం చదువుకుందాం. 2 నుంచి చదువుకుందాం, పెద్దగా చదవాలా. అబ్రహాము ఎండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణం నుండి బెతేలేము వరకు అనగా బెతేలేమునకు సరే మరి చూడండి, మరి ఆయన మాట ఇని వచ్చిన వదిలిపెడతాడా దేవుడు? తల్లిదండ్రులు వదిలేసిండు దేవుని కొరకు, బంధువులు వదిలేసిండు, అందరిని వదిలేస్తే దేవుడు వదిలేసిండా? దేవుడు వదిలేలా. రా అన్నాడు, వచ్చిండు. ఏందని అడగలా. అయ్యా, నా తల్లిదండ్రులు ఉన్నారు, ఎవరు చూస్తారు అనలా. నా బంధువులు ఇంతమంది ఉన్నారు, ఇంత బలగం వదిలిపెట్టి మరి నేను ఎట్లొచ్చానయ్యా అనలా. దేవుడు చెప్పిండు. దేవుడు అప్పుడు కనిపించేవాడు కాదు, ఆకాశం నుండి మాట్లాడేవాడు. అబ్రహామా అయ్యా రా, నీ స్వదేశుల్ని, నీ సొంత వారిని, నీ ఊరిని, నీ వాడని మొత్తం వదిలేసి రాండు. ఒకసారి మాట్లాడు, 2 సార్లు మాట్లాడు, 3వసారి బయలుదేరిండు. మరి ఎవరయ్యా నువ్వు కానరాట్లా? నేను రానయ్యా, అమ్మో మా బంధువులు వదిలిపెట్టరాను, అమ్మో మా స్నేహితులు వదిలిపెట్టరాను, నేను ఎవరిని వదిలిపెట్టరాను అని అనలేదు. ఎందుకంటే అబ్రహాము దేవుని కృపలో పుట్టినవాడు, ఆయన కృపలో పుట్టినవాడు. కాబట్టి ఆయన మాట మరి ఈరోజు ఎందరికో దేవుడి మాటలు చెబుతుంటే వింటున్నారా? మందిరానికి రండి అంటే వస్తున్నారా? యేసు ప్రభు అమ్మ భూమి ఆకాశము సముద్రము చెట్లను పక్షులను సమస్త జీవకోటిని కలగజేసిన దేవుడు అంటే చెబితే వింటున్నారా? అసలు ఎంత చెప్పు, అస్సలేనరు. పాస్టర్ గారు గొంతు చించుకొని కేకలేసినా, మరి సువార్త పత్రికలు పంచి చెప్పినా వాళ్ళండరు. చూడపురాము కూడా ఒకప్పుడు బొమ్మలు అమ్ముకునేవాడట, బొమ్మలతో అమ్ముకొని పోషించబడేవాడట. అలాంటి వాడు ఎవరు మాట విన్నాడట? దేవుని మాట విన్నాడట. చూడండి, బొమ్మలు అమ్ముకొని అందుట్లో 2 బొమ్మలు తీసి పక్కకు పెట్టి తనకు అన్నదినం పూజలు చేసేవాడట. ఈ బొమ్మల వల్లే నేను ఆహారాన్ని తింటున్నా, ఈ బొమ్మల వల్లే నేను మంచి ఆరోగ్యవంతుడు ఉన్నానని అనుకున్నాడు. కానీ దేవుడు ఆ బొమ్మలు కాదు నేను రక్షించేది, నేనే సైన్యములకు అధిపతి అయిన యెహోవా అన్నాడు. అనగానే దేవుడికి లోబడ్డాడు. బంధువులను వదిలేసిండు, స్నేహితులను వదిలేసిండు, చుట్టాలను వదిలేసిండు, అందరిని వదిలేసి ఎక్కడికి వచ్చిండంట? ఆయన కానాను దేశానికి రామన్నాడు. కానాను దేశానికి వచ్చిన దానికి వదిలేసిండా? వదిలేలా.
ఎండి బంగారములు గలవాడై ఎడ్లు, గాడిదలు, గొర్రెలు, బర్రెలు, మరి అనేక ఆస్తి ఇచ్చిందంట. చూడండి, అప్పుడు ఇలువలేవు, స్థలాలు ఇలువలేవు, అప్పుడు బంగారం విలువ లేదు. అప్పుడు ఏంటంటే ఎడ్లు, ఆవులు, గాడిదలు, గొర్రెలు, మేకలు, ఒంటెలు, ఇవే ఆస్తి. అప్పుడు వేసుకున్నంత స్థలం. ఇప్పుడంటే కోట్లు పలుకుతున్న స్థలాలు, కానీ అప్పుడు అట్లా లేవు. చూడండి, అయ్యే ఆస్తి. బరగుడ్లు పాలు పిండుకునే వాళ్ళు, మరి అనేక జంతువుల ద్వారా, మేకల ద్వారా, గొర్రెల ద్వారా మంచిగా మాంసం వస్తే తినేవాళ్ళు. అప్పుడు అదే ఎండి బంగారములు ఇచ్చి, విస్తారమైన ధనమునిచ్చి, అధికమైన ఆస్తినిచ్చి, మరి అతనికంటే మించిన ధనవంతులు లేనంట. అతనికంటే ధనవంతులు లేని వాడికి చేసిందంట. ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంట? ఆయన మాట విన్నాడు, ఆయన బంధువులు వదిలిండు, ఆయన తల్లిదండ్రులు వదిలిండు, అందరిని వదిలిపెట్టడం వల్ల ఆయన ఎండి బంగారము గలవాడై ధనవంతుడైంది. ఎండి బంగారం గలవాడై ధనవంతుడే. మన ఎవరి మాట వినాలా? ఇందాక ఏమన్నాడు? నీవు నా మాట వింటే భూమి యొక్క మంచి పదార్థములు అనుభవించదు. భూమి మీద పడే ప్రతీది నువ్వు తింటావు, ఆరోగ్యవంతురాలుగా ఉంటావు, నువ్వు ఆశీర్వదింపబడతావు. ఎవరి మాట వినాలి? మనం దేవుని మాట వినాలా. ఆదివారం ఎక్కడికి రావాలంటే దేవుని మందికి రావాలి. దేవుడి మందిరానికి వచ్చి మనం మోకారుల నుంచి, అయ్యా నా సమస్యలు తీసేయి, నా ఇరుకులు తీసేయి, నా ఇబ్బందులు తీసేయి, నా వేదన తీసేయి, నా సోదరుల నుంచి విడిపించు, మాకు అనేది నా ఆహారము, ఆరోగ్యము, వస్త్రము, గృహము, ధనమునిచ్చి దీవించమని మరి అడిగినట్లయితే ఆయన సమస్తం ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడా లేడా? ఉన్నాడు. కాబట్టి మనమే ఆదివారాలు రాం, ప్రార్థన చేయం, దేవుడి మాట వినం. ఒకడు దేవుడి మాట వినపోతే నిన్ను నేను చంపేస్తా అంటుండు. ఒకసారి చెబుతాడు, 2 సార్లు చెబుతాడు, 3 సార్లు చెబుతాడు. ఎన్నిసార్లు చెప్పినా వినపోతే ఏమైపోయింది? చంపేస్తాడు. చూద్దాం. ఒక ధనవంతుడు ఉండట, మరి వినను వాడేనా? అబ్రహాం విన్నాడు, వినను వాడు ఉండు. ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు అట పంట వేయగానే విస్తారమైన పంటని ఇచ్చిండంట. ఇచ్చి తినుటకు మంచి ఆహారం ఇచ్చి, ధాన్యం ఇచ్చి, అన్నీ ఇచ్చిన తర్వాత నన్ను దలుస్తుడేమో, నేను ధనం ఇచ్చే కిందికి నా యందు శ్రద్ధ కలిగి ఉంటాడేమో అని ఆశపడ్డాడు ధనవంతుడు. ధనవంతుడు నా యందు ఉంటాడేమో అని ఆశపడ్డాడు. పంట వేసినప్పుడు పంట ఎత్తాడు. ఆయన మంచిగా ఒక గది కడతాను, దాంట్లో ధాన్యం వేస్తాడు. ప్రతి సంవత్సరం ఒక గది కడతాం, దాంట్లో కొన్ని వేల కొట్టాలు కట్టిన దాని నిండా ధాన్యం నింపిండు. పేదవారికి ఒక గింజ కూడా ఇవ్వట్లా, అన్నీ కూడగొట్టుకున్నాడు. లాస్ట్కి నేను తింటా, తాగుతా, సుఖిస్తా. మరి ఇన్ని రోజులు నేను కష్టపడ్డా, ఇక నేను హాయిగా మంచిగా తిని తాగు సుఖిస్తా అనే ఆలోచన కలిగి ఉన్నాడు. ఎవరికి పిల్లి భిక్షం పెట్టలేదు. దేవుడు వచ్చి డైరెక్ట్ మాట్లాడుతాడు, నా కుమారుడా, ధనవంతుడా, ఈరోజు నీ ప్రాణం అడుగుచున్నారు. ఎవరు అడుగుతున్నారు? నీకంటే ముందు మరణించిన వారు, నీకంటే ముందు హతసాక్షులైన వారు, నీకంటే ముందు కుటుంబాలు మరి హతసాక్షులైన వారు అడుగుతున్నారు. అదేంది దేవా, నీ గురించి సువార్త కాకపోయే తన్నులు తిన్నాం, చంపబడ్డాం, నీ గురించి అనేక ప్రాంతాలు తిరగబడ్డాం, హతులైనాం, మమ్మల్ని కాల్చివేశారు, రంపాలతో కోసారు, అగ్నిలో వేశారు, మరి మమ్మల్ని ఎందరో హింసించారు, మేము మరణించాం దేవా. ఆ ధనవంతుని చూస్తే ఇంకా ధనవంతుని చేస్తున్నాం. నీ పిలుపుకు లోబడట్లా, నీ మాట వినట్లా, నీ సన్నిధికి రాట్లా, నేను ప్రార్థన చేయట్లా, అలాంటి వాడిని ఇంత ధనవంతుని చేస్తాం. చూడండి, చాలా మంది అంటారు, మేము చర్చికి పోతున్నాం, ఏందయ్యా మీ ఎన్ని రోజులు ఉన్నట్లు, పక్కమ్మ రోజులు చూడయ్యా ఎవరు ఎలా ఉన్నారు, ఎంత తొలి తూగుతున్నారు,
ఎంత ఆస్తిపరులు, ఎంత డబ్బు, ఎంత బంగారం, ఎంత మంచి డాబాలు కలిగి ఉన్నారని అంటుంటాం మనం. కానీ వాడు ఎంత కట్టుకున్నా వాడికి ఏముండదు, లేదు పరలోకం లేదు, రక్షణ లేనిది వాడికి పరలోకం ఉండదు. మనం పేదవారువైనా దిక్కులేని వాళ్ళమైనా దేవుడే దిక్కు అనుకుంటూ బాధల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో దేవుని ప్రార్థన చేస్తాం. కాబట్టి మనకు కాపుదలు ఉంటుంది, మనకు దీవెనలు ఉంటాయి, మనకు ఆశీర్వాదాలు ఉంటాయి, మనకు పరలోకం ఉంటుంది చనిపోయినప్పుడు. చాలామంది అంటారు, చూడు నా ఇంటి ఎదురు వాళ్ళు చూడు, నా ఇంటి పక్కన వాళ్ళు ఎంత డెవలప్ అయ్యారు, మనం మేము చెప్తున్నాం. వారు ఎంత పెరిగినా ఈ లోకాన్ని వదిలేయటమే. 100 ఎకరాలు కొన్నా ఈ లోకాన్ని వదిలేయటమే. నువ్వు కోట్ల ఎంత బంగారం కొన్నా ఇక్కడ వదిలేసిపోవటమే. ఏమన్నా తీసుకొని పోతారా? ఏమి తీసుకొని పోరు. ఒక నూలు పోగైనా తీసుకెళ్ళరు. అప్పుడు కరోనా ముందు ఆయన కనీసం 3-4 కేజీల బంగారాన్ని వేసుకున్నాడు, చేతి నిండా ఉంగరాలు పెట్టుకున్నాడు, మెడ నిండా ఉంగరాలు, ఓ బోలాస్తిపరుడు. కానీ కరోనా రాగానే కన్న పిల్లలు భర్త సొంత భార్య దగ్గరికి రాలేదట. తను పెట్టుకున్న బంగారం కూడా ఆయన ఆదుకోలేదట. ఎవరు ముట్టుకోలే. ఎందుకు అంత బంగారం, అంత తగు మాత్రం మనకు ఉండాలి, కానీ అంత మించి ఉన్నా వ్యర్థమే. చూడండి, అతను చనిపోతే పట్టించుకున్న వాళ్ళు లేరు. బయట వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు బారేసి తగలబెట్టారు. చూడండి, దేవుడి ఆశీర్వాదాలు లేరు, లోకం ఆశీర్వాదాలు లేరు. దేవుని ఆశీర్వాదం దీవెనకరంగా ఉంటుంది, లోకం ఆశీర్వాదం ఏమీ ఉండదు మనకి. చూడండి, ఈ ధనవంతుడు ప్రతి సంవత్సరం విస్తారమైన పంట ఎత్తాడు. పక్కన టోళ్ళకి ఎంత పంట ఉన్నా లేకపోయినా ఈయన బాగా ఎత్తాడు. ఎందుకంటే ఇక 4 రోజులకైనా యేసుప్రభు దేవుడు, యేసుప్రభు రక్షకుడు, యేసే నిజమైన దేవుడు అని నమ్ముతుడని ఆయనకి విస్తారంగా ఎత్తంటే ఆయన ఏం చేస్తాడు తెలుసా? కొట్టాలు కట్టుకుంటూ వాడు కొట్టాల నిండా ధనాన్ని పెట్టుకున్నాడు. మంచిగా ధనాన్ని పెట్టుకొని, వస్త్రాలు దాచుకొని, ఎండి బంగారాలు పెట్టుకొని, ఇంకా నాకేం లేదు, నేను ముసలితనానికి వచ్చా, ఇక నేను చూపిస్తా, నేను తాగుతా, తింటా, మంచిగా మటన్ తెచ్చుకొని తింటా రోజుగా. ఇలా మటను, రేపు చికెను, ఎల్లుండి చేపలు, మంచిగా ఇది తెచ్చుకొని చక్కగా భోజనం చేస్తా. నాకేంది, ఈరోజు బ్రాంది, రేపు ఇస్కి, ఎల్లుండి రమ్ము, హాయిగా తాగుతా. మంచి పట్టు పరుపులు తెచ్చుకుంటా, మెత్తటి పరుపులు తెచ్చుకుంటా, మంచి మంచాలు తెచ్చుకుంటా, డబుల్ గడి మంచాల మీద హాయిగా అనుకుంటా. నా బోళ్ళు ఆస్తుంది. ఏ ఆస్తుంది? నాకు బోళ్ళు ఆస్తుంది. దేవుడు ఆ నైట్ వచ్చి అడుగుతుందంట, అబ్బాయి నువ్వు డబుల్ గాడి మంచాలు తెస్తావు రైటే, పట్టుపరుపులు రైటే, రోజు చికెన్ మటన్ తెచ్చుకుంటావు రైటే, మందు తెచ్చుకొని తాగుతావు రైటే, ఈ రాత్రే దేవుడు అంటాడు నీ ప్రాణం అడుగుతున్నారు అనేక మంది. ఆ ధనవంతుని దరిద్రుని ధనవంతుని చేసావు. ధనవంతుని ఎంగిలి నీళ్లు కూడా చల్లకుండా పేదవాళ్ళకి సహాయం చేయకుండా మరి ఇట్లా చేస్తున్నాడు. మరి అతన్ని ఏందయ్యా వదిలిపెడుతున్నాడు, ఇంకా రక్షణ పొందుతాడు, ఇంకా నమ్ముతాడని ఎదురు చూస్తున్నాడు. చూసిన అతనికి సుఖము మాకు కష్టాలా అని అడుగుతుంటే దేవుడు వచ్చా చెబుతున్నట్ట, ఓ ధనవంతుడా, ఈరోజు నీ ప్రాణము పోతుంది. మరి ఏంది, నీ ఆస్తి ఏం చేస్తావు, నీ ధనం ఏం చేస్తావు, నీ బట్టలు ఏం చేస్తావు, మరి ఏంది, ఎవరికి పెడతావు అని బైబిల్లో ఉంది. ధనవంతుని ధనం ఉంటే పేదవారికంట. పేదవాడికి అప్పిస్తే ఎవరికి అప్పించినట్లంట? దేవుడికి అప్పించినట్లు. పేదవాడికి పెడితే దేవుడి పాస్టర్లకి, పేద పాస్టర్లు పెట్టిన, పేదవాళ్ళకి పెట్టిన, ఎవరికి పెట్టినట్లట? యేసయ్యకి పెట్టినట్టు అంట అమ్మా, దేవుడికి పెట్టినట్టు. చాలామందికి తెలీదు. బైబిల్లో ఉంది, ఒక గిన్నెడు నీళ్లు పాస్టర్ గారికి ఇచ్చిన వాడికి ప్రతిఫలమేనంట, ఆశీర్వాదం ఇస్తాడంట, ఐశ్వర్యం ఇస్తాడు. చూడండి, ఈ ధనవంతుడు మొత్తం కూర్చుకుండు మంచిగా తిని సుఖపడదాం అన్న టైంలో దేవుడు వచ్చి నైటే నిన్ను తీసుకెళ్తున్నా అన్నాడు. తీసుకుపోయిండు. కొట్టాలు ధాన్యం తినకుండా నోరు కాసుకొని ఆ పెట్టుకున్న ధాన్యం అంతా పేదవాళ్ళు తీసుకొని పోయారంట. పేదవాళ్ళు తీసుకొని పోయారంట. ఆ ధనము డబ్బు మొత్తం తీసుకొని పోయారంట. దేవుడు మాట ఎన్నడైనా వెళ్ళా ఎన్నకుండా ఉండడం వలన ఉన్న కొట్టాలన్నీ పేదవారికి ఇచ్చిండు, డబ్బునిచ్చిండు, ధనమునిచ్చిండు, మొత్తం పేదవాళ్ళు తీసుకొని పోయారంట.
విన్నవాడు ఎవరంటే అబ్రాం. బంధువులు వదిలిపెట్టి రావాలంటే ఎవరన్నా రాలేస్తారమ్మా? తల్లిదండ్రులు వదిలిపెట్టి రావాలంటే రాలేస్తారా? మేము వచ్చినాం. మేము కంచికిచర్ల అనే ప్రాంతం నుండి విజయవాడ అనే ప్రాంతంలో మా బంధువులు అందరూ చుట్టాలు, మా బామ్మడుతులు మొత్తం ఉన్నారు. వాళ్ళు అంటారు మా దగ్గరికి వచ్చి సేవ చేసుకో అంటారు. అంత దూరం ఒక కుటుంబం ఎట్లా ఉంటాయి? ఈరోజు కూడా ఒక కుటుంబమే మాది. ఉన్నా లేకపోయినా, తినపోయినా ఎవరు అంటున్నాం? నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. చూడండి, ఎవరుంటే చాలంటే మనకి. అబ్రాహాం ఎవరుంటే చాలనుకున్నాడు? దేవా నువ్వు ఉంటే చాలనుకున్నాడు. రా అన్నాడు, రాగానే వచ్చిండు. ఇదిగో అబ్రామా, నేను ఎవరన్నా అంటారా? నేనున్న వాడి మీద యుద్ధం చేస్తా. నువ్వు ఎవరినైతే ఈ బిడ్డలు బాగుండాలని అన్నావా వారిని దీపిస్తా. ఎవరైతే నిన్ను ఆశ్రయించుకుంటారో వారిని ఆశ్రయించుకో. నా మాటిని నీ సొంతూరు వదిలేసి, నీ బంధువులు వదిలేసి, నీ స్నేహితులు వదిలేసి వచ్చావు. ఇదిగో నేను దీవిస్తా, ఇదిగో నిన్ను ఆశీర్వదిస్తా అన్నాడు. అన్న తర్వాత ఏమన్నా దగ్గరే దాపనుకున్నాయిందమ్మా. అప్పుడు ఆటోలు లేవు, బస్సులు లేవు, ఉంటే గాడిదలు, గుర్రాలే. ఎంత దూరం నడిచిండో తెలియదు, ఎన్ని కిలోమీటర్లు నడిచిందో తెలియదు, ఎంత అవస్థపడ్డదో తెలియదు. కానీ దేవుడు ఎక్కడైతే చెప్పిండు అక్కడికి వచ్చి గుడారం వేసుకుండు. అప్పుడు ఇల్లు కాదమ్మా, డేరాలు. అప్పుడు ఈ ఇల్లు డేరాలు. ఇప్పుడు లేవులే, కానీ అప్పుడు ఉన్నాయి. తారుబాళ్ళని పట్టాలు ఉండేవి. ఆ తారుబాలు పట్టాలు వేసుకొని అక్కడ 4 పట్టాలు ఇటు 4 కట్టుకొని మధ్యలో అటో కర్ర ఇటో కర్ర వేసి మధ్యలో కర్ర కట్టి దాంట్లో నివసించేవాళ్ళు. అప్పుడు ఎంత అంటే అంత భూమి ఉండేది. నువ్వు ఎంత వేసుకో, దాంట్లో నివాసం చేసేవారట. అప్పుడు బిల్డింగులు అయ్యలు నడవటమే. ఎంత దూరమైనా నడవటమే. ఏది చేసినా నడవటమే. ఎన్ని కిలోమీటర్లు నడిచిండో దేవుడు చెప్పిన ప్రాంతానికి పోవటానికి. ఎన్ని రోజులు తిండి లేకుండా నడిచిండో, ఎంత అవస్థపడ్డాడో భార్యని తీసుకొని. కానీ వచ్చినందుకు బంగారము ఎండి ఇచ్చి ఒంటి నిండా దిగేసిండు దేవుడు. ఎవరి మాట వింటాం వల్ల? దేవుడి మాట వింటాం. ఆయన మాట నువ్వు వింటే నిన్ను కూడా దీవిస్తాయి, నన్ను కూడా దీవించింది. ఒకప్పుడు అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు మరి అసలు ఏమిలో పెట్రోలే లేదు, ఒక గూడ్స్ బండి లాగా ఉండేది బండి. ఆ బండి పొగొచ్చేది బాగా. అమ్మోళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టడానికి పోయినప్పుడు అసలు ఎంత హింసపడ్డాను కరోనా టైంలో. దేవుడు ఇప్పుడు అట్లాగే ఉంచిండా? ఆశీర్వదించను. 3 బండ్లు ఇచ్చిండు దేవుడు, ఆశీర్వదించిండు. ఎవరు పట్టుకోవడం వల్ల? పొగొచ్చే బండి వెనక తిట్టేవాళ్ళు, ఇదేం బండి పొగతో తట్టుకోలేకపోతున్నా నుండి 3 బండ్లు దేవుడు సహాయం చేసింది. మా అబ్బాయికి ఇచ్చిండు, నాకు ఇచ్చిండు దేవుడు, నా అమ్మకు సహాయం చేసిండు. చూడండి, ఎవరు మాట అంటే ఎన్ని ఆశీర్వాదాలు వస్తాయి. మనం మనుషుల మీద పోరాడకూడదు. చాలామంది మనుషుల మీద పోరాడుతుంటుంటారు. బిడ్డలైతే తల్లిదండ్రుల మీద పోరాడుతుంటుంటారు. జనాలైతే నాయకుల మీద పోరాడుతుంటుంటారు.
మాకు ఇజ్జేయి ఇజ్జే అని. కొడుకులైతే తల్లుల మీద తండ్రుల మీద పోరాడుతుంటుంటారు. మనమైతే ఎవరి మీద పోరాడాలా? 118 కీర్తనలో ఉంది, మనుషులు నమ్ముట కంటే రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్నాడు. మనుషులు ఎలా పెత్తారు రేపే ఉంటారు. మీకు అప్పుడు పెట్టలేదా? ఒకప్పుడు నన్ను కూడా కొందరు కరోనా టైంలో దిప్పు పొరిశారు. మేము ఇవ్వలేదా నూనె ప్యాకెట్లు, మేము ఇవ్వలే బియ్యం ప్యాకెట్లు, మేము ఇవ్వలేదా చేయలేదా అంటే నన్ను చూసి ఇచ్చారా? చెప్పండి అమ్మా, నన్ను చూసి ఇచ్చారా? నా ఎన్నుకున్న దేవుణ్ణి చూసి ఇచ్చారు. నన్ను ఎంతమందిలో దెప్పులు పొరిశారు, కానీ దెప్పుపడవని కుటుంబం వాళ్ళొక్కళ్ళే. చూడండి, వాళ్ళు అన్నారు కానీ నన్ను చూసి ఇవ్వాల, నా దేవుని చూసి ఇచ్చారు, కానీ పెట్టిందంట అన్నారు. వాళ్ళకి ఆశీర్వాదం లేదు, పోయింది. పెట్టి మనం ఒకరిని పెట్టినమని అనకూడదు. ఆశీర్వాదం రాదు. సేవకుడు పెట్టిన ప్రతీది నీకు ఆశీర్వాదమే. నువ్వు 100 ఇస్తే నీకు 200 ఇస్తాడు, నీకు 1000 ఇస్తే 2000 ఇస్తాడు, నువ్వు 2000 ఇస్తే 1,00,000 రూపాయలు ఇస్తాడు, నువ్వు 1,00,000 ఇస్తే 1,00,000 రూపాయలు ఇచ్చే దేవుడు ఆయన. మనం అనుకుంటాం కానుకొండీలో 100 వేసిన నీకు అంతకంటే డబల్ ఇస్తాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? 30 అంతులా, 60 అంతులా, 100 ఇంతలా. 30 తర్వాత ఏందమ్మా? 40 ఏళ్ళ, 50 ఏళ్ళ, 60 అన్నాడు, 70, 80 ఏళ్ళ, 100 అన్నాడు. చూడండి, దేవుడు డబల్ త్రిబుల్ ఆశీర్వదిస్తాడట. మనం సేవకులు పెట్టింది, పాస్టర్లు పెట్టింది, దిక్కులేని దరిద్రులకు పెట్టింది, ఎగవరాళ్ళకి పెట్టింది, దిక్కులోనికి పెట్టింది దేవుడికి పెట్టినట్టేనట. చాలామందికి తెలియదు. నేను ఒకప్పుడు పెట్టా, పాస్టర్ గారు అట్లా చేయలేదా, అట్లా అవన్నీ పెట్టినప్పుడు మళ్ళీ రిటర్న్ గుర్తు చేసుకోకూడదు. కుక్క వాంతి చేసుకొని మళ్ళీ తినట్లేనట. కాబట్టి మనం అనకూడదు. కాబట్టి అబ్రాహాము చెప్పిండు, కరువులో కూడా దేవుడు పోషించిండు, ధనవంతుని చేసిండు. అతనితో పాటు వారి తమ్ముడు కుమారుని తెచ్చిండు లోతు అని. ఆ లోతు గొడ్ల వాళ్ళు, ఈయన గొడ్ల వాళ్ళు కలిసి ఉండలేనంత విస్తారంగా దీవించిండంట దేవుడు. ఎవరు మాట వింటారు వాళ్ళ? ధనవంతుడు దేవుడు మాటల్లా, కూడగొట్టిందంతా ప్రజలకు పెట్టింది దేవుడు. ఈయన కలిసి ఉండలేనంత ఆస్తినిచ్చిండు. లాస్ట్కి ఏమన్నా తెలుసా? లోతు నీకు నచ్చినకి వెళ్ళాడు. ఆయన పచ్చగుందని సొదొమ గొమొర ప్రాంతానికి వెళ్ళింది. ఆయన దేవుడు ఎక్కడ చెప్పిండు అక్కడే ఉండి ఆయన ఆశీర్వదించబడ్డాడు. అప్పుడు పిల్లలు లేరు. తర్వాత ఇస్సాకునిచ్చిండు, ఇస్మాయిల్నిచ్చిండు దేవుడు. హాగర్కి ఇస్మాయిల్ని, షారాకి ఇస్సాకునిచ్చి దేవుడు బహుగా అబ్రాహామును దీవించిండు. లోతుని తెచ్చుకున్నాడు, నా కుమారుడు నాకు ఉంటాడు, నాకు తోడై ఉంటాడు, నా ముసలితనంలో నాకు ఆహారాన్ని పెడతాడు, నన్ను దీవెత్తాడని అనుకున్నాడు. కానీ మధ్యలోనే ఆస్తి తీసుకొని ఏమైపోయాడు? జంపైపోయాడు. పోయింది. కానీ దేవుడు ప్రార్థన చేస్తే 90 సంవత్సరాలకి షారాకి, 100 సంవత్సరాలకి అబ్రాహాంకి ఏమిచ్చిండు? సంతానాన్ని ఇచ్చిండు, ఇస్సాకునిచ్చిండు. ఇస్సాకు అనగా నవ్వు, సంతోషాన్ని ఇచ్చిండు. చూడండి, నాకు వృద్ధాప్యంలో దేవుడు మంచి కుమారుని ఇచ్చిండు. ఆయన మాట వినటం వల్లని ఆయన నవ్వుతూ సంతోషించారు అందరూ. ఈ వృద్ధాప్యంలో అబ్రాహాం గారికి సంతానం ఇచ్చిందని అందరు నవ్వారట. చూడండి, ఆ నవ్వులో మనలో ఉండాలంటే, ఆ సంతోషాలు మనలో ఉండాలంటే మనం ఏం చేయాలా? ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమై నన్ను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఎవరు కావాలా మనకి? కుమారులు బిడ్డల మీద ఆశ పెట్టుకోపోకండి, కోడళ్ళు కొడుకులు మీద ఆశ పెట్టుకోపోకండి, దేవుని మీద ఆశ పెట్టండి. ఆకాశ వాకిళ్ళు ఇచ్చి నీకు ఆహారాన్ని ఇచ్చి, ధనమునిచ్చి, ధాన్యాన్ని ఇచ్చి దీవించే దేవుడు ఎవరంటే ఆయన యేసుప్రభు. ధనవంతుడిని దరిద్రుని చేసిండు, కానీ ప్రాణాన్ని తీసి అదే పిలిచిన దేవుడు. అబ్రాహాము ఎన్ని సంవత్సరాలు బతికింది తెలుసా? 175 సంవత్సరాలు బతికింది. అమ్మో,
ఈ రోజుల్లో 70-60 సంవత్సరాలు బతికడానికే వామ్మో వాయు కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, ఒళ్ళ నొప్పులు అని మనం దేవుడికి చెబుతుంటుంటాం. ఎన్ని సంవత్సరాలు బతికిండు? 175 సంవత్సరాలు బతికి మనవాళ్ళు చూసిండు, ముందు మనవాళ్ళు కూడా చూసిండు. అబ్బరా ఎవరు మాట వింటాం వల్ల? దేవుడు మాట. నువ్వు నేను ఈరోజు మన దేవుడు మాట వింటే నీకు ఆకాశ వాకిలి ఇప్పి ఏమెత్తానండు? ఆశీర్వాదాన్ని ఎత్తానికి ఆయన సిద్ధంగా ఉండాలి. నీతో నాతో మాట్లాడుతుండు. మరి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, పరిశుద్ధుడా, ప్రార్థన చేసుకుందాం నాయన. అయ్యా, పిలిచిన అబ్రాహ్మునికి లోబడి వెండి బంగారం గలవాడై మరి ఈసాకును ఇస్మాయిల్నిచ్చి దీవించిన దేవా, 100 సంవత్సరాల్లో వయసులో కూడా నువ్వు సంతానాన్ని ఇచ్చి దీవించిన దేవుడు ప్రభువా. ఒట్టి చేతులతో వచ్చిన అబ్రాహ్మును నీ ఆశీర్వాదంతో ఐశ్వర్యంతో నింపావు ప్రభువా. సంతానం లేదు దేవుడా అంటే ఉసికిన లెక్కేసుకో, ఆకాశ నక్షత్రాలు లెక్కేసుకో అని నువ్వు సంతానాన్ని ఇచ్చి నాయన బహుగా దీవించి ఉన్నావు దేవా. ఆయా వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. ఆయా ఈ లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డను దీవించండి అయ్యా. వారి శ్రమల్లో, వారి బాధల్లో, వారి ఇరుకుల్లో, ఇబ్బందుల్లో వినిపించి వారికి అనుదిన ఆహారం, ఆరోగ్యం, వస్త్రము, గృహమును ఇచ్చి దీవించండి. ఏ బిడ్డ వేదన పడుతుందో, ఏ బిడ్డ శోధన కలిగిందో, ఏ బిడ్డ అప్పులు కలిగి వేదన కలిగిందో నాయన, ఏ బిడ్డ గృహం లేక బాధపడుతుందో, ఏ బిడ్డ అనారోగ్యంతో బాధపడుతుందో వారి సమస్యల నుండి విడిపించి అయా లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డల్ని ఆశీర్వదించండి. అయా మా సంఘస్థులను దీవించండి. ఖమ్మం, కోదాడ ప్రాంతంలో ఉన్న సంఘస్థులను దీవించండి ప్రభా. ఆశ్రదించమని నీ రెక్కల చాటు భద్రపరిచి నీ దీవెన ఆశీర్వాదాలతో నింపమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డ మరి ఈ సియోను కృపా ప్రార్థనా మందిరం స్టీవెన్ పాల్ మినిస్ట్రీ వారు, మరి స్టీవెన్ పాల్ అను నేను మీ ప్రతి అవసరతున్నా, అక్కరున్నా, ఇరుకున్నా, ఇబ్బంది ఉన్నా, అప్పున్నా, అనారోగ్యం ఉన్నా మాకు కాల్ చేయండి. 9618563019 మరి ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఎవరు బాధలు కలిగి ఉన్నారో, ఎవరు సమస్యలు కలిగి ఉన్నారో, ఎవరు వేదన కలిగి ఉన్నారో మరి ఫోన్ చేయండి. మరి దేవుడు మిమ్మల్ని దీవించడానికి మేము ప్రార్థన చేస్తాం. మరి ఈ వాక్యంలో దేవుడు దీవించునుగాక. అందరికి ప్రైజ్ లార్డ్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక.